మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్ గారికి, గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు, మల్లన్న గారు, రాజిరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, సోమరెడ్డి గారు, మన సీనియర్ నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు రాగుల సారయ్య గారు, మైపాల్ రెడ్డి గారు, కోల రమేష్ గౌడ్ గారు, గౌరవ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘాల ప్రతినిధులు, రుణమాఫీ కాలేదని ఒక్క పిలుపుతోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్నెవరో ఒక సామెత అన్నారు, పాలేందో నీళ్ళేందో తేలాలంటే కొద్ది టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఏముండే, కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే, ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే, చెప్పుల లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్లలో మందు బస్తాల కోసం గింతలొల్లి గాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దున్న దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? అంటే మార్చిండు. ఇది బంజాయి బిడ్డలో లేకున్నది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోపైంది. కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నాడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు, కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది 24 గంటలు, ఇప్పుడు ఎందుకు వస్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది, కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది, కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దున్నాక వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. మీరు ఒకటి బాగా యాద్ చేసుకొని నేను మీకు యాద్ చేస్తున్నా. నడిమిట్ల 2 ఏళ్లు కరోనా వచ్చింది. మనం ఇళ్ళకి తాళాలు వేసుకున్నాం, ఒక్కరం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్. గవర్నమెంట్కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత క్యారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్కి ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరికి వస్తుంది. కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు? ఏం చెప్పింది అప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4,000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8,000 చేస్తా అన్నాడు. కానీ గెలిస్తే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు 7,500 ఇస్తా అన్నారు.
ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5,000 ఇచ్చిండు, 2,500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7,500 లేదు, 5,000 కూడా లేదు. ఆయన 5,000 కూడా రాలే. ఇవాళ ఇందాక మా రెడ్డి సాబ్ దుర్గారెడ్డా ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు, 3 పైసల మిత్తికి తెచ్చిండట 10,000. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నట్టు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయికో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్దాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. టైం మీద ఇచ్చిండు. ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు. కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 వద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే. వడ్లు కొంటే 3 వద్దులలో పైసలు వేసిండు కేసీఆర్. ఎక్కడ కూడా రైతుకు ఇంత ఇబ్బంది రానియలేదు. ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరగలే. మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు 5 లక్షలుండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, చెరువులు మంచిగా చేసి, పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి, కానుగొర్ర మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు వ్యవసాయాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదనో ఏదన్నా ఆపద పడ్డదనో ఓ అద్దపిగాడు అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేమో ఊర్లో పోనా అంటే ఏ ఒక్క మంచి పని లేదు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం. కానుగొర్ర మీద చెక్ డ్యాములు కట్టినాం. మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. ఇవాళ ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం. దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం. కట్టలు మంచిగా చేసినాం. తూములు మంచిగా చేసినాం. అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట. వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగునూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్లు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అన్ని ఉత్తమ ఆటలు. కాళేశ్వరంలో 100 భాగాలుంటాయి. 100 భాగాల్లో ఒక భాగములో 160 పిల్లర్లలో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టుంటుంది. నీకేనా కట్న ముఖం అయితే తెలుసు. 100 భాగాలుంటాయి కాళేశ్వరం అంటే. 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలో. అందులో ఒక్క దాంట్లో 2 పిల్లర్లు పోతే మొత్తం పోయిందంటాడు. మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది? మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికెళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం. ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాలి. కట్టుకొత్తగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా? అసలు ఎప్పుడన్నా వండిందా మనకి? వెనకట
కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా పండించుకుంటున్నాం మనం. నీళ్ళకు బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది. ఇది వ్యవసాయం. మన కేసీఆర్ గౌరవం పెంచిండు. వీళ్ళు గెలవాలని, అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5,000 ఉన్న రైతు బంధును 7,500 చేస్తామన్నారు. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్? యాసంగి పంటలు ఏమన్నా ₹1 బోనస్ వచ్చిందా? ఇప్పుడేమంటుండు, మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. సన్నాయి మనం పెడతాం అసలు? సన్నాయి రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం. 1 దొయ్యో 2 దొయ్యలో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం. అంటే ఈయనేంది, మార్కెట్లకు రావి ఇయ్యని దానికి ఇస్తా అంటాడు. ఎలక్షన్లలో ఏం చెప్పిండు, సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు. అప్పుడేమన్నాడు, అన్ని పంటలకు బోనస్ ఇస్తా, వడ్లకు ఇస్తా, మక్కలకు ఇస్తా, కందులకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, పత్తికి ఇస్తా, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు, ఒక్క వడ్లకు అన్నాడు. ఆ వడ్లకు ఏమంటాడంటే పండని వడ్లు సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాల సంగతి మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. దొడ్డి అయితే 25 నుంచి 30 క్వింటాలు వంటాయి. సన్నాలు అయితే 20 క్వింటాలే వంటాయి. 5 క్వింటాలు తక్కువ వంటది. ఇక దానికి నువ్వు ఇచ్చేదేంది? 1. 2, సన్నాలకు రోగాలు ఎక్కువ. దోమపోటు, ఈ పోటు, ఆ పోటు, రోగం ఎక్కువ. ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా, ఒక 5 పైసలు 10 పైసలు సన్నాలు ఉంటాయి, రూపాయికి 90 పైసలు దొడ్డే ఉంటాయి. అంటే ఇప్పుడు బోనస్ ఎగబెట్టినట్టా కాదా? బోనస్ ఎగబెట్టే, రైతు బంధు 7,500 మురిపిచ్చే ఎగబెట్టే. ఇది వరకు రైతు బంధు రాకపోయే. కరెంటు మళ్ళీ మున్పటి లెక్క కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాలుతలేవా? అదో గోస ఊచుకుంటున్నాడు మళ్ళా. అంటే ఇవాళ ఒక్కటొక్కటిగా అర్థమవుతున్నది మనకు. ఇక రుణమాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లి ఉరుకుర్రి, బ్యాంకుకు ఉరుకుర్రి, జల్లి తెచ్చుకోర్రి. ఇక 9వ తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా. మొదలే రుణమాఫీ. ఇక మీ వాటినే ఉంటాయి బ్యాంకుల, జల్లి ఉరుకుర్రి అన్నాడా లేదా? ముందు సంతకమే అన్నాడు. మరి 9వ తారీఖు బదులు 2 రోజుల ముందే ఎక్కిండు. 7వ తారీఖు ఎక్కిండు. ఏడ ఎవరన్నా గుంజుకపోతాడు అనుకున్నా మొదలే ఎక్కిండు. ఎక్కినో మంచిదే. మరి సంతకం ఏది? పెట్టలే. సప్పుడు లేదు. ఎన్నిసార్లు అడిగినా మాట్లాడతలేడు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నేను గట్టిగా పట్టిన పార్లమెంట్ ఎలక్షన్లల్లా, అరే ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు? మొదలు సంతకం పెడతా, 7వ తారీఖే రుణమాఫీ చేస్తాను, మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా. బిడ్డ నీ సంగతి ఏంటి? నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా. నేను తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2,500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటది. నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళ కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నువ్వు 4,000 చేయరా బిడ్డ. అవ్వా తాతలకు 4,000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెట్టా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెట్టావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తకి ఇంతమంది వస్తారా? అగిడికి ఒక్క నంగునూరు మండలికి ఇంతమంది వస్తారా? మీరే ఆలోచించండి. మొదలేమో 49,000 కోట్లు మాఫీ చేస్తామన్నారు, తర్వాత 31,000 అన్నారు. చేసింది ఎంత అంటే 17,000. 49కి వెళ్ళి 31 వచ్చింది, 31కి వెళ్ళి 17,000 కోట్లకు వచ్చింది. నేను నంగునూరులో లెక్కలు తీపిచ్చిన. అసలు ఎంతమందికి అయిందే మా నంగునూరులో అన్న. ఈ నంగునూరులో
దాదాపు 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకున్నారు. అయింది ఎంతమందికి అంటే 5,102 మందికి అయింది. అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. మరి ఉల్టా ఏమంటాడు హరీష్ రావు, ఆడ నిద్రపోతున్నావు, ఇంకెప్పుడు రాజీనామా చేస్తావు అన్నాడు. నేను ఆడ నిద్రపోతున్నా, నీ గుండెలో నిద్రపోతున్నా బిడ్డ, నిన్ను నిద్రపోనియా. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా నేను ఇడిచిపెట్ట రేవంత్ రెడ్డి, నీ గుండెలో నిద్రపోతా అని నేను చెప్పిన. మరి అయిందా మొత్తం? నిజానికి ఆయనతో ఆటానమందం ఎందుకైంది? నేను గట్టిగా ఎంబడ పడితే భయానికో భక్తికో ఇజ్జత్కో ఆ పార్లమెంట్ ఎలక్షన్ పుణ్యమని ఓ సగం అంతా చేసిండు, ఇంకా సగం అంతా మిగిలింది. ఇప్పుడు ఇడిచిపెట్టనా? ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా? ఆయనతో అయ్యేదాకా ఆయనకు తెలవాలి. ఏడ నిద్రపోతుండో, కళ్ళు మూసుకున్నాడా, చెవులు వినబట్టలేవా? రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు, ఇలా ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మత్తుకున్నారు, ఫోటోలు తిత్తురు. ఈ ఫోటోలు పంపురా రేవంత్ రెడ్డికి. ఇగో ఇంతమందికి ఒక్కరికి నేను ఛాయ్ పోయలే, ఆటో పెట్టలే, ఏవోల సొంతం వాళ్ళు వచ్చింది, ఇంతమంది వచ్చింది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చింది. రాండ్రి రేపు మనం మాట్లాడుకుందాం. రుణమాఫీ కానోళ్ళంటే వేల సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చింది ఈరోజు. అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేసిండు ఆయన? ఎన్ని మాటలు ఇచ్చిండు? రైతు బంధు ఎగబెట్టే, రైతు భరోసా రాకపాయే, తులం బంగారం రాకపాయే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ రాకపాయే, అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 రాకపాయే, ఉద్యోగస్తులకు డిఏ ఇయ్యకపాయే, పిఆర్సీ ముచ్చట్నే లేదా? అంతా మోసమే కదమ్మా, అన్ని అబద్ధాలే. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్లు వంచిండ్రు, ఇక చేస్తాము అగ చేస్తామన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు, ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది. ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు. ఎందుకు కాలే ఎల్లన్నా అన్న. మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా? ఏమన్నారు ఎల్లన్నా అన్న. ఏమంటున్నారు సార్, వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు. అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా, నాకు తెలియక. నేను పెళ్లే చేసుకోలేదే అన్నాడు. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంటే 51 ఏళ్ళు ఉన్నాయట. ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు, 51 ఏళ్ళు ఉన్నాయి ఎల్లన్నకు. ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు రేపు అంటుండు. ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్, నా భార్య ఎడికెళ్ళి రావాలి, నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు. ఇప్పుడు ఆ ఎల్లారెడ్డికి పిల్లనవాడు ఇవ్వాలి, భార్యని ఆడికెళ్ళి తేవాలి, ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి. ఇగో భార్య లేదని ఎల్లారెడ్డికి రుణమాఫీ ఎగబెట్టిండు. ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి, 30 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లగానికి. ఆ పిల్లగానికి కూడా ₹1,00,000 రుణం ఉంది, అప్పున్నది. బ్యాంకుకు పోతే రుణమాఫీ కాలేదన్నారు. ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు. అరే నాకు పిల్లనిత్తలేడే, 30 ఏళ్ళు వచ్చినాయి, నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా, ₹4 సంపాదించి ఊళ్ళో ఇల్లు గిట్ట కడితే ఎవడన్నా పిల్లనిత్తడేమో నేను దుబాయ్లో పనిచేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చినేమో ₹1,00,000 తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి, అప్పు మాఫీ కాలేదని ఆయన నెత్తంతా నోరంతా కొట్టుకొని నా దగ్గరికి వచ్చిపోయింది. చాట్లపల్లి హరీష్ ఆయన పేరు. పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది, పడ్డేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట. వస్తే ఇక రుణమాఫీ కాలే. ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అంటున్నట. 30 ఏళ్ళ పిల్లగాడు, పిల్లలేమో ఇయ్యలేదట. ఆయన దుబాయ్లో బతుకుతుండు. ఇప్పుడు పెళ్లి ఎప్పుడు కావాలి, రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు? ఇంకొక అవ్వ మనెమ్మ, నారాయణరావుపేట ఊరు మనెమ్మ. మొన్న నేను సిద్దిపేట ఉంటే ఇంటికి వచ్చింది. బిడ్డ నా రుణమాఫీ కాలేదు అన్నది. నేను ఏమైందని ఆ బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసిన, వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన. ఏమైందా ఈ మనక్క ఫోను, రుణమాఫీ కాలేదట, ఏమైంది అని ఆ మనెమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు తెమ్మంటే తెత్తలేదు అన్నారు. నేను మనెమ్మని అడిగిన, ఏమాయమ్మా ఆధార్ కార్డు అట తీసుకుపోయినావని నేనన్నా. అంటే ఆ మనక్కేమన్నది, సార్ నా మొగడు 2010లో చచ్చిపోయిండు, ఈ ఆధార్ కార్డు 2011లో పుట్టింది, నేను ఎడికెళ్ళి తెత్తు అంటుంది. ఆధార్ కార్డు పుట్టకముందే ఆమె భర్త చనిపోయిండు, ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే ఆడికెళ్ళి తేవాలి. మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమే అలా మాయ చేయాలన్నా? ఇవో గిట్లున్నది రేవంత్ రెడ్డి కథ. అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి
అబద్ధాలు చెప్పి 31 సాకులు పెట్టి ఒకరికి రుణం మాఫీ అయితలేదు. ఇగో మా పురేందర్ గారు సంగు పురేందర్ అని మన సిద్ధన్నపేట, ఇప్పుడు ఆయన కాగితం ఇచ్చిపోయిండు. నాకు 68,000 అప్పు ఉన్నదే, నాది కాలేదు. బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది? ఆయన భూమి అమ్ముకున్నాడు, మధ్యలో ఏదో ఆపద పడ్డది, భూమి అమ్ముకున్నాడు. భూమి అమ్ముకున్నాడు కానీ అప్పు అయితే అట్లే ఉన్నది కదా. నువ్వు భూమి అమ్ముకున్నావు, నీకు రుణమాఫీ చేయమంటురట. ఇది ఆయన సంగతి. ఇగో ఈడొక రైతు వచ్చింది ఇప్పుడే, కోనాయిపల్లికి వెళ్ళి ఎల్లవ్వ మల్లమారి ఎల్లవన్నట వాడు ఉన్నది. ఈ పాస్బుక్ పంపిరు. ఎంతున్నది మల్లమారి ఎల్లవ కంటే 94,547 ఉన్నది. మరి అయిందా? 2 లక్షల లోపు అయిందంటున్నారు. మల్లమారి ఎల్లవ నాది కాలేదు, కోనాయిపల్లి నా ఊరు, నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది. అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు, ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజుమన్ బ్యాంకుల 69 మందికి మాఫీ అయింది, ఇంకా 111 మందికి మాఫీ కాలేదు అంటుండు. అంటే అయినోళ్ళు తక్కువ, కానోళ్ళు ఎక్కువ. అయింది 65, కాంది 111. ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది, హరీష్ రావు జల్దీ రాజీనామా చేయమనబట్టే. ఇప్పుడు ఏందన్నట్టు ఇది? మరి అయితే ఇంతమంది ఆడికెళ్ళి వచ్చిండ్రు. నేను ఎవరి కోసం చేస్తాను? మీకోసం కాదా? ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదలంటేనే 10 సార్లు ఆలోచన చేస్తారు. కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం, నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను. మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా ఒత్తిడి పెడదాం, ఎంబడ పడదాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం, అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం. రైతు బంధు కూడా పడాలి. ఇప్పుడు లేట్ అవుతుంది, వానకాలం. చెప్పిన మాట ప్రకారంగా 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాడు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు, 4,000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, ఇయ్యాలటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంద్ చేయి. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి, కళ్ళు తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ గారి నాయకత్వంలో బిడ్డ నీ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టాం. రేపు అసెంబ్లీలో కూడా స్తంభింపజేసైనా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడి రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చూస్తాం. అదేవిధంగా ఇగో ఇది మా వాళ్ళు మలయాళకెళ్ళి తెచ్చిర్రు. రేషన్ కార్డుల ఒక దాంట్లో 2 పేర్లు నేను ఎగబెట్టిండు. చెప్పుడేం చెప్పిండు? రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదంటాడు. కానీ రేషన్ కార్డులో తల్లిదండ్రికి అప్పుండి కొడుకుకు అప్పుంటే ఇద్దరికి మాఫీ చేయకుండా ఆగబట్టిండ్రు. మొన్న ఒక ఆయన చిట్టాపురం గ్రామం దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అనే ఒక రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడ వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు చెట్టుకు రేసుకొని చచ్చిపోయింది సురేందర్ రెడ్డి. చనిపోతూ ఒక కాగితం మీద రాసిండు, నా చావుకు రుణమాఫీ కాకపోవడమే కారణం, నా చావుకు నా తల్లి కారణమని రాసిండు. ఇదేంద్రా నాకు అర్థం కాలేదు. తల్లి కారణమే, తల్లి కొడుకు చావు కోరుకుంటుందా? ఇదేంద్రా నేను అర్థం చేసుకొని వాళ్ళ ఇంటోళ్ళని పోయి మాట్లాడిస్తే తల్లి పేరు మీద 1,40,000 అప్పు ఉందట, ఈయన పేరు మీద 1,50,000 అప్పు ఉందట. బ్యాంకుకు పోతే మీ ఇద్దరి కలిపి 3 లక్షలు దాటినాయి, ఆ మీద అప్పు కడితేనే ఇస్తాము అంటుడట. ఇప్పుడు నేను ఏడికెళ్ళి కట్టాలి? ఇప్పుడు తల్లి అప్పు నేను ఏడికెళ్ళి కట్టాలి? రేషన్ కార్డు నిబంధన పెట్టి రేషన్ కార్డులో తల్లిది చిన్న కొడుకుది 2 పేర్లు ఒక దాంట్లో ఉన్నాయట. పెద్ద కొడుకు పేరు లేదు, ఆయనకు మాఫీ అయింది. తల్లి చిన్న కొడుకు ఒక్క దాంట్లో ఉన్నందుకు
ఇద్దరు పేర్ల మీద మాఫీ చెయ్య అని చెప్పి ఆగబడితే పాపం సురేందర్ రెడ్డి చెట్టు కురేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు తగునా రేవంత్ రెడ్డి? నువ్వేం చెప్పినావు? రేషన్ కార్డుతో సంబంధం లేదన్నావు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.